హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంగన్వాడీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అంగన్వాడీ ఇంటర్వ్యూలో అడిగే మరొక టాపిక్ గురించి చూసుకుందాం. మనం ఆరోగ్యం మరియు పరిశుభ్రత. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. పిల్లల చేతులు ఎప్పుడు కడుక్కోవాలి? పిల్లలకు చేతులు తినే ముందు, టాయిలెట్స్ ఉపయోగించిన తర్వాత మరియు బయట ఆడుకున్న తర్వాత చేతులు కడుక్కోవాలి అని చెప్పవచ్చు. పిల్లల్లో జ్వరం ఉంటే మీరేం చేస్తారు అని అడగవచ్చు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అవసరమైతే ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యుని సలహా తీసుకుంటాను అని చెప్పండి. శుభ్రమైన తాగునీరు ఎందుకు అవసరం అని అడగవచ్చు. నీటి ద్వారా వచ్చే వ్యాధులు నివారించడానికి శుభ్రమైన తాగునీరు అవసరం అని చెప్పవచ్చు. పిల్లలకు టీకాల ప్రాముఖ్యతను ఎలా వివరిస్తారని అడగవచ్చు. టీకాలు పిల్లలను అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షిస్తాయని తల్లిదండ్రులకు వివరిస్తాను. పరిశుభ్రతపై పిల్లలకు ఎలా అవగాహన కల్పిస్తారని అడగవచ్చు. చేతులు కడుక్కోవడం, పళ్ళు తోముకోవడం మరియు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం వంటి అలవాట్లను నేర్పుతాను. ఈ పరిశుభ్రతపై నేర్పించి పిల్లలకు అవగాహన కల్పిస్తాను అని చెప్పుకోవచ్చు. ఇంకొక టాపిక్ వచ్చేసి పరిస్థితి ఆధారిత ప్రశ్నలు. అంటే ఆ పరిస్థితులను బట్టి నువ్వేం చేస్తావు అని ఇట్లా కొన్ని క్వశ్చన్లు అడగవచ్చు. ఒక పిల్లవాడు ఏడుస్తుంటే మీరు ఏం చేస్తారు అని అడగవచ్చు. ప్రేమగా మాట్లాడి కారణం తెలుసుకొని ఆట లేదా కథ ద్వారా పిల్లవాడిని ప్రశాంతపరుస్తాను అని చెప్పండి. ఇద్దరు పిల్లలు గొడవ పడితే మీరు ఏం చేస్తారు అని అడగవచ్చు. ఇద్దరిని శాంతింపజేసి పంచుకోవడం మరియు కలిసి ఉండడం గురించి నేర్పిస్తాను అని చెప్పండి. తల్లిదండ్రులు పోషకాహారం తీసుకోకపోతే ఏమవుతుందని అడగవచ్చు. పోషకాహారం యొక్క ప్రయోజనాలు సులభంగా వివరించి అందులో ఉన్న స్థానాన్ని పోషకాహారాలను సూచిస్తానని చెప్పుకోవచ్చు. ఒక పిల్లవాడికి ప్రత్యేక శ్రద్ధ అవసరమైతే మీరు ఏం చేస్తారు అని అడగవచ్చు. ఆ పిల్లవాడిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అవసరమైతే సంబంధిత ఆరోగ్య లేదా అధికారుల సహాయం తీసుకుంటాను అని చెప్పండి. కేంద్రంలో అత్యవసర పరిస్థితి వస్తే మీరేం చేస్తారు అని అడగవచ్చు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే తల్లిదండ్రులు మరియు సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తాను అని చెప్పండి. మరొక చివరి ఇంటర్వ్యూ ప్రశ్నలు ఒకసారి చూసుకున్నాం ఫ్రెండ్స్. మీకు పని ఒత్తిడి ఉంటే మీరు ఎలా నిర్వహిస్తారు అని అడగవచ్చు. పనుల ప్రాధాన్యత ప్రకారం సక్రమంగా నిర్వహించి ప్రశాంతంగా పనిచేస్తాను అని చెప్పవచ్చు. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టమా అని అడగవచ్చు. అవును, నాకు కొత్త విషయాలు నేర్చుకొని నా పని మరింత మెరుగ్గా చేయడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పండి. మీరు మీ గ్రామ ప్రజలతో ఎలా పనిచేస్తారని అడగవచ్చు. ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి పిల్లలు మరియు తల్లుల ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పిస్తాను అని చెప్పండి. అంగన్వాడీ టీచర్గా మీ లక్ష్యం ఏమిటి అని అడగవచ్చు. పిల్లలకు మంచి ప్రారంభ విద్య, ఆరోగ్యం మరియు పోషణ అందించి వారి భవిష్యత్తు మంచి పునాది వేయడమే నా యొక్క లక్ష్యం అని చెప్పండి. మీ చివరి మాట ఏంటి అని అడగవచ్చు. నాకు ఈ అవకాశం ఇస్తే నిజాయితీగా, బాధ్యతగా మరియు అంకిత భావంతో అంగన్వాడీ సేవలు అందిస్తానని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో మీకు కూడా అలాగే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.